విపాసన ఈ వర్డ్ మీనింగ్ ఏమంటే ఏన్షియంట్ మెడిటేషన్లో ఒక టెక్నిక్ అని. 2000 ఇయర్స్ బ్యాక్ గౌతమ్ సిద్ధార్థ బుద్ధ గారు ఈ టెక్నిక్ కనిపెట్టారు. మన థాట్స్ని, మన ఎమోషన్స్ని మనము అబ్జర్వ్ చేయటం అని. మనకి మన వరల్డ్లో చాలా విపాసన సెంటర్స్ ఉన్నాయి. పచ్చని చెట్టుతో మనకి పాజిటివ్ నేచర్ ఇస్తూ ఉంటాయి. అక్కడ చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో నేను మీకు తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ ఇది వినండి. విపాసన ఈజ్ బేస్డ్ ఆన్ టూ థింగ్స్: కాన్సన్ట్రేషన్ అండ్ సెల్ఫ్ అబ్జర్వేషన్. విపాసన టైంలో మిమ్మల్ని ఒక దిక్కన కూర్చోపెట్టి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమంటారు. ఇట్స్ అ 10 days కోర్స్. మీ దగ్గర మొబైల్స్ కానీ, బుక్స్ కానీ, ఏమైనా అదర్ డివైస్ ఉంటే అవి వాళ్ళు లాక్కుంటారు. ఆ టైం నుంచి మీరు అక్కడ ఎవరితో మాట్లాడటానికి కుదరదు. మీరు అక్కడ ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయాలంటే మనకి సైగలే గతి. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్. ఎవడి రూము వాళ్ళకి ఇస్తారు. అక్కడ టీవీ ఉండదు. ఉదయాన్నే 4 గంటలకి లేపుతారు. 4:30 నుంచి 6:30 వరకు మెడిటేషన్ చేయిస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే లంచ్ వరకు మెడిటేషన్ చేయిస్తారు. ఎవ్రీ 1 hourకి అక్కడ ఒక్కొక్క క్లాస్ ఉంటుంది. క్లాస్ రూమ్లో స్పీకర్స్ ఉంటాయి. అందులో నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వల్లనే మనము ఫాలో అవ్వాలి. నైట్ డిన్నర్లో మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టి రాత్రి 9:30కి మీ రూములో వదిలిపెట్టేసి లైట్లు ఆఫ్ చేసేస్తారు. 10 hours మెడిటేషన్ పర్ డే. ఫస్ట్ 2 రోజుల్లో మీకు మెంటల్ వస్తుంది. మీరు చొక్కా చింపుకుంటారు, పారిపోవటానికి చూస్తారు, గేట్లు లాక్ చేసుంటాయి, గోడ దూకి పారిపోదామని అనుకుంటారు మీరు. అందుకే వాళ్ళు అంత ఎత్తు గోడలు కట్టారు. అయితే కొంతమంది అక్కడ తలుపులు తీయమని అరుస్తారు, అయినా వాళ్ళు తీయరు. సైలెన్స్ అని ఒక పేపర్లో రాసి మీకు చూపిస్తారు. మీకు జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 3వ రోజు నుంచి అలవాటైపోతుంది. ఆ తర్వాత మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుటే కాదు, మీ నరాల్లో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్ కానీ మీకు వినొస్తుంది. మనము ఎప్పుడూ వినని నేచర్లో ఉండే సౌండ్స్ అన్నీ మనకి వినొస్తాయి. మీకు చిన్న చిన్న సౌండ్స్ అన్నీ వినొస్తాయి. ఎందుకంటే మనము రోజంతా లొడలొడ మాట్లాడే వాళ్ళమే కాబట్టి. సడన్గా మన లోపల నాన్ సెన్స్ తగ్గిద్ది. మాట్లాడడం మానేస్తే ఎన్ని దరిద్రాలు తగ్గుతాయో మీకు అర్థమవుతుంది. మీ లోపల డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ పీస్ అలవాటు అవుతుంది. అది ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. 10 రోజుల తర్వాత అక్కడున్న టీచరు మీకు మీ బట్టలు, మీ థింగ్స్ అన్నీ మీకు ఇచ్చేస్తూ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఎన్నో రోజుల తర్వాత మీరు ఆ ఒక్క మాట విని గ్రాటిట్యూడ్తో మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. తర్వాత మీరు టీచర్కి బాయ్ చెప్తూ అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతకు ముందులా బయట నుంచి వచ్చే ట్రాఫిక్ సౌండ్ మీకు నచ్చదు. ఇన్నాళ్ళుగా మనము ఎంత సౌండ్ పొల్యూషన్లో బతుకుతున్నామో అని మీకు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మీరు అనవసరంగా ఏది మాట్లాడరు. మీరు అవసరమైనదే మాట్లాడతారు. ఒక దైవత్వంలా ఫీల్ అవుతారు. అయితే మీరు ఇంటికి వచ్చిన తర్వాత రోజుకి 10 గంటలు మెడిటేషన్ కాకుండా 1 గంట చేద్దామని అనుకుంటారు మీరు. ఆ గంట కాస్త అరగంట అవుతుంది కొన్ని రోజుల తర్వాత. ఆ అరగంట కానీ మాయమైపోతుంది. తర్వాత మీకు బుద్ధుడు గుర్తుండడు, విపాసన అయితే అస్సలకే గుర్తుండదు. తర్వాత మీరు అన్నీ మర్చిపోతారు. జనజీవన సవంతిలో కలిసి సంక నాకిపోతారు. మళ్ళీ మామూలే. మనలాంటి వాళ్ళ కోసమే పెట్టింది ఈ విపాసన. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ విపాసన సెంటర్స్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఫీజు ఛార్జ్ చేయరు. 10 రోజులు కోర్సు తర్వాత మీకు నచ్చిన అమౌంట్ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఇవ్వకపోయినా ఇవ్వలేకపోయినా వాళ్ళు ఏమీ అనుకోరు. 10 రోజులే మనము అక్కడ ఉండలేకపోతుంటే జీవితాంతం అక్కడే ఉండే స్టాఫ్స్ అండ్ టీచర్స్కి మనము చేతులెత్తి మొక్కాలి. అక్కడ ఎంతో మంది జీతం లేకుండా వాలంటరీగా పని చేస్తూ ఉంటారు. దోస్ ఆర్ ద రియల్ సెయింట్స్.
విపాసన అనేది రిలీజన్ సెంటర్ కాదు. దే డోంట్ టీచ్ ఎనీథింగ్. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు అంతే. ఇట్స్ అ ఎక్సర్సైజ్ అంతే.